ఓం గం గణపతయే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ 24వ తారీఖు ఏప్రిల్ నెల 2025 కృష్ణపక్షం వారం గురువారం ఏకాదశి శతభిష నక్షత్రం. ఇవాళ చైత్రమాసంలో ఉన్నాం మనం. ఈరోజు దీపారాధన ఆవు నేతితో చేయండి. విష్ణుమాయా యోగం మీకు కలుగుతుంది. అంటే ప్రశాంతంగా ఉంటారు, మనశ్శాంతితో ఉంటారు. డబ్బున్నా, పదవి ఉన్నా, ఉద్యోగం ఉన్నా, ఏదున్నా సరే మనశ్శాంతి లేకపోతే అవన్నీ వేస్ట్. నేను ఎంతోమంది ఆవేదన విని, ఎంతోమంది జీవితాల్లో వాళ్ళు చెప్పిన మాటలు విని కళ్ళ చూసినటువంటి విషయాన్ని చెప్తున్నాను. మనశ్శాంతికి మించిన అదృష్టం లేదు. మనశ్శాంతి లభిస్తుంది విష్ణుమాయా యోగం చేత. ఆవునేతితో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి సూర్యాస్తమయంలోపు మీ ఇంట్లో దీపాన్ని వెలిగించండి. ఇక అదృష్టం ఐశ్వర్యం. ఆ అక్షతలు ఏవైతే మంత్రాక్షతలు ఉంటాయో, ఓం కుబేరాయ నమః, ఓం కుబేరాయ నమః అని అభిమంత్రణ చేసిన అక్షతలు ఏవైతే ఉంటాయో ఆ అక్షతలు తీసుకొని విష్ణుమూర్తికి పూజ చేయాలి. వెంకటేశ్వర స్వామికి, లేదా లక్ష్మీ నరసింహస్వామికి, లేదా శ్రీరామచంద్రమూర్తికి, లేదా ఇంకా అదే కదా విష్ణు స్వరూపం, అవే మనకు అందుబాటులో ఉంటాయి కదా. ఇక మిగతావి రంగనాథస్వామి అవన్నీ కాదు, కానీ వెంకటేశ్వర స్వామికి, లేదా లక్ష్మీ నరసింహస్వామి, లేదా శ్రీరామచంద్రమూర్తి పటం ఉంటుంది కదా, పటమో విగ్రహమో ఉంటే ఆ మంత్రాక్షతలు తీసుకొని లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయాలి. ఇది ఇక్కడ మాయ, విష్ణు మాయ అంటే ఇదే. మీరు చూడండి, ఫస్ట్ కుబేర మంత్రంతో అభిమంత్రణ జరిగింది, తర్వాత విష్ణుమూర్తికి పూజ జరుగుతుంది, లక్ష్మీదేవికి అంటే లక్ష్మీ అష్టోత్తరంతో. ఎందుకంటే ఆయనలో ఉన్న లక్ష్మికి మనం పూజ చేస్తున్నాం. అది చాలా చాలా గొప్ప ధనయోగాన్ని ఇస్తుంది. ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః అన్న నామము ఎంతో గొప్ప అదృష్టాన్ని ప్రసాదింపజేస్తుంది. అందులో మనము ఏం భావన చేసి పూజ చేస్తున్నాం? ఆ స్వామివారిలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని పూజ చేస్తున్నామంటే ఆ ఇంట్లో విశేష ధన లాభము సంభవిస్తుంది. సొంతిల్లైనా అద్దిల్లైనా యజమానికి విశేష ధనలాభం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు భక్తితో ఇవాళ ఈ పూజ చేయండి. ఏకాదశి శతభిష నక్షత్రం ధన యోగాన్ని మీకు ప్రసాదింపజేస్తుంది. మీరు చేయాల్సింది ఆ మంత్రాక్షతలతో లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరంతో నేను చెప్పిన పటము లేదా విగ్రహం పూజ చేయండి. సూర్యాస్తమయంలోపు భార్య లేదా భర్త ఇంట్లో ఎవరో ఒకరి పూజ చేస్తే ధనలాభము, ఆర్థిక ఇబ్బందులు పోవడం జరుగుతుంది. ఇక మంత్రం, ఈరోజు గురువారం 24వ తారీఖు ఇవాళ ఒక మహామంత్రం చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం దశ దిశాయ నమః. ఓం శ్రీం దశ దిశాయ నమః. ఓం శ్రీం దశ దిశాయ నమః. ఈ మంత్రం 9 సార్లు రాసి 108 మార్లు జపించిన వారికి సొంత ఇంటి యోగం అనేది లభిస్తుంది. ఈ పరిహారము ఎందుకంటే శతభిష నక్షత్రంలో గురువారం కలయిక రోజు ఈ మహామంత్రం ఎవరైతే జపిస్తారో 108 సార్లు జపించడం ద్వారా గృహయోగము కలుగుతుంది. తప్పక ఈ పరిహారం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.